వచ్చేసా ఏమి రో మళ్ళీ వచ్చినావు? ఏమి లేదు మామ, మా అమ్మ చికెన్ తెచ్చి నాకు చేసి పెట్టరానింది మామ. ఒరే నాకు వీడియోకి టైం అయింది, నేను పోవాలమ్మా అంటే చేసి పెట్టేసి పోరా, లేకపోతే మధ్యాహ్నం కూడు కూడా పెట్టను, ముడ్డి ఎండతాదరా నీకు. ఏంది మో అంత మాట అన్నావు? నీకెందుకు, నువ్వు పోయి పండుకోమా, నేను చేసి పెడతా కదా అని చెప్పి అమ్మ తెచ్చిన చికెన్ ని ముద్దుగా ముద్ద చేసి బాండల్లో వేసి నీళ్లు పోసి కడిగేసి దానికి కావాల్సిన మసాలాలన్నీ చేతిలో పోసుకుని బాండల్లో చల్లేసి చేత్తో కస్సా బిస్సాని పిసికేసి వేసిన మసాలాలన్నీ ఊరాలని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసాము. అరగంట తర్వాత పొయ్యి మీద బాండాలు పెట్టి బాండల్లో నూనె పోసి ఆవాలు టమాటాలు ఎరగడ్లేసి ఏమిరో అన్ని ఒకే సూరేసేసినావా? లేదులే మావా, అన్ని రెండు నిమిషాల తర్వాత వేసినానులే గాని నాకు కూడా కూర ఉండేది వచ్చులే మావా. సరే తప్పు అయిపోయింది, తగలబెట్టరా నాయన, చూస్తున్నాము. అలాగే మాము. అవి కాసేపు బాగా వాడిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ ని బయటికి తీసి బగబగమని కాల్తా ఉండే బాండల్లో వేసి ఒరి ఆపరా స్వామి, ఏందిరా మాకి సోది, మేమంతా చూసినాం లేరా. చికెన్ రెసిపీ రెడీ, ముందు టేస్ట్ ఎట్టుందో చెప్పురా స్వామి. అది బాగా వచ్చినా బాగా రాకపోయినా సూపర్ అదిరిపోయిందిగా అనేగా చెప్తావు. మళ్ళా ఈడు తినేటప్పుడు పంది మూతి ముందుకేసుకొని అని తింటాడు రా, దాన్ని చూడలేం రా నాయన. ఏంది మావా అంత మాట అన్నారు? నిజంగానే టేస్ట్ బాగా వచ్చింది మావా, సూపర్ అంతే. పోతా పుర్ర చేత లైక్ మీద ఒక దెబ్బేసిపోండి మావా. సరే ఉంటా మామ.